ఎంటర్‌ప్రెన్యూర్‌కి ప్రాపర్ స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి, దీని గురించి అంటే నాకు తెలియదు. నాకు అప్పుడు అనిపించింది, ఒక మనిషి అభివృద్ధిలోకి రావటానికి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మన పెద్ద పెద్ద ఎడ్యుకేషనిస్టులు ఏమైతే నిర్వహిస్తాయో, ఏమైతే చెబుతాయో అవన్నీ కూడా మన కాలేజీకి వెళ్లకుండా బహుశా నేర్చుకున్నామేమో, అవి మన అంతరంతరాల్లో ఉండి మనల్ని ప్రాంప్ట్ చేసినేమో. కాబట్టే అంచెలంచెలుగా మనం ఈ స్టేజ్కి చేరుకున్నాము. అంటే నేను ఒక నోవేర్ నుంచి ఈ రోజున సమ్వేర్కి ఈ రోజున వచ్చానంటే కనుక బహుశా అవన్నీ కూడా నాలో అండర్ కరెంట్గా ఉండి నన్ను ప్రాంప్ట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ, నన్ను సరైన మార్గంలో నడవబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానేమో. కాబట్టి నా గురించి, నా ఎదుగుదల గురించి, నేను ఎవాల్వ్ అయిన విధానం గురించి, నన్ను నేను మలుచుకున్న విధానం బట్టి, ఆయా ప్రతికూల పరిస్థితిలో ఎలాగ నేను దాన్ని నాకు అనుకూలంగా చేసుకుని, నాకు అనుకూల పరిస్థితి చేసుకుని ఎలా ఎదుగుతూ వచ్చాను అనేది ఈ రోజున మీతో నేను చెప్పుకోగలిగితే, మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో, ఈ బిజినెస్లో, ఈ కార్పొరేట్లో ఏమేమి చెబుతారో వాటి మీరు అన్వయించుకోవచ్చు. అందులో ఈరోజు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తే కనుక, ఒక సాదాసీదాగా ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ప్రారంభించిన వాడిని ఈరోజు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇదివరకు గతంలో ఎవరితో షేర్ చేసుకోలేనటువంటి కొన్ని విషయాలు, అది ఈ రోజున ఫోటోగ్రాఫర్ ప్లీజ్ కూర్చోండి. ఆల్ ద 3 కానిస్టేబుల్ గారు ప్లీజ్, థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఏమండి మీరు అడ్డొస్తారు, మీరు కిందకి వెళ్ళిపోండి ప్లీజ్, అటు అడ్లేకండి. థ్యాంక్ యూ. సో నేను ఎలాగొచ్చాను, ఏమిటి నా మైండ్ సెట్ ఎలా ఉండింది, ఎప్పటికప్పుడు అది మార్చుకుంటూ ఎలాగ నేను ఎవాల్వ్ అయ్యాను అనేది ఈ రోజున మీతో నేను షేర్ చేసుకుంటే అది చాలామందికి ఆలోచింపజేస్తుంది, ఆచరించేలా చేస్తుంది. అది ఆమోదం అయితే కనుక అది వినియోగించుకునేలాగా కూడా చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అండ్ నాకు చిన్నప్పుడు స్కూల్లో చేరినప్పుడు 7th 8th క్లాసుల్లో నాకు ఇంట్రెస్ట్ అనేది ఏమిటి అని అన్ని ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి ఉండాలని ఉండేది. గేమ్స్ అనేది, ఆట అనేది ఎవరికి ఇష్టం ఉండదండి. చదువు అంటే కష్టం, కానీ ఆట ఎవరికి ఇష్టం ఉండదు. సో చదువు వైపు తప్పనిసరిగా వెళుతున్నాం, కానీ నా మనసు ఆటల వైపు అని. అప్పట్లో బాల్ బ్యాడ్మింటన్ ఉండేది, ఎల్లో బాల్ ఇలా ఉండేది. సో 1-2 రోజులు ఆడిన తర్వాత 3వ రోజు ఆడు ఎవడో ఏమో తెలియదండి, సరిగ్గా కొడితే అది నా కంటికి తగిలి కళ్ళు వాచిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ గేమ్ వైపు వెళ్ళలేదు. సరే వాలీబాల్ ఆడదాం కదా అంటే, వాలీబాల్ ఆ అవతల షాట్ ఎగిరి కొట్టినప్పుడు నేను ఫింగర్స్తో టచ్ చేశాను. ఇలా టచ్ చేస్తుంది, ఫింగర్తో టచ్ చేస్తే మొత్తం 7 వంగిపోయినాయి. ఆ ఆట అంటే భయం వేసింది. క్రికెట్ అంటే ఆడెవడో మన బాల్ తీసుకొచ్చి నా బొట్టనవేలు మీద కొట్టాడు, బొట్టనవేలు వాసిపోయింది. ఏంటి మన గేమ్స్ అచ్చొచ్చేలా కనపట్లేదు, నెక్స్ట్ ఇది కాదులే అనుకున్నాగా ఎన్సీసీ అనేది, నేను ఎక్స్ట్రా క్యారిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని నాకు ఎన్సీసీ కనిపించింది. ఎన్సీసీలో ఒక క్రమశిక్షణ వస్తుంది అండ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, డిసిప్లిన్గా మనం ఇది అన్వయించుకోవచ్చు, అలవర్చుకోవచ్చు అనే ఉద్దేశం దాంతో చేరిన నాకు కాలేజీ డేస్లో బీకామ్ చదువుతుండగా ఫస్ట్ ఇయర్లో ఒక క్యాడెట్ ఆఫ్ ఎన్సీసీ, నేవీ ఎన్సీసీలో నేను చేరినప్పుడు ఒక క్యాడెట్గా చేరాను. నెక్స్ట్ ఇయర్ పెటీ ఆఫీసర్ అయ్యాను. ఆ తర్వాత క్యాడెట్ కెప్టెన్ అయ్యాను. ఆ తర్వాత సీనియర్ క్యాడెట్ కెప్టెన్ని 3rd ఇయర్లో అయ్యాను. అవ్వటమే కాదు, ఈ ఇంటర్నేషనల్గా నేషనల్ వైడ్గా జరిగేటటువంటి మన ఆర్డీసీ క్యాంప్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మా రాష్ట్రపతి రోడ్డు మీద నేను మన సైన్యంతో పాటు నేను కూడా కవాతు చేయడం జరిగింది. వాట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే, ఓ పక్క నుంచి ప్రధానమంత్రి గారు, పక్కన ఇందిరాగాంధీ గారు అప్పట్లో అండ్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు నడుస్తుంటే ఇది కదా మనం సాధించామంటే ఎస్ అనుకునేవాడిని. 9 క్లౌడ్లో ఉండేవాడిని అన్నమాట. క్లౌడ్ 9లో నేను ఆ రకంగా చేసినప్పుడు ఎన్సీసీలో సాధించేశాను అనుకున్నవాడిని. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నాకు దారి కనపడలేదు. మహా అయితే కనుక ఒక సబ్ లెఫ్టినెంట్ గానో మళ్ళీ నేవీలోనో పడవల్లోనో ప్రయాణం చేయాలి, షిప్పులో. అది కాదు, సంథింగ్ ఎల్స్ ఇస్ బాదరింగ్ మీ. ఏం చేయాలి అని అనుకుంటుండగా నాకు అనిపించింది, కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను. ఆ డ్రామా పేరు రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది. వెంటనే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాగజైన్లో వేసిస్తారు. అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి తోటి వాళ్ళ దగ్గర నుంచి నన్ను హీరోలాగా చూస్తున్నారు.
చూస్తుంటే అబ్బా రాత్రి డ్రామా చూసాము, ఆ చైర్మన్ పాత్రలు అదరగొట్టేసాము, చాలా బాగుంది అంటుంటే అప్పటిదాకా ఎవరు నన్ను అలా చూడని వాళ్ళు ప్రతి ఒక్కరి నడుచుకుంటూ వెళ్తుంటే, సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగ చూస్తారు. ఆ చూపులో అందమైన అమ్మాయిలు అలా ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషిగా అనిపించింది. వావ్, అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేదంటే ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది. అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అక్కడి నుంచి సినిమాలు చూడటం, సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది. డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితో వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది. ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న 1-2 వేషాల్లో చిన్న వేషాలు, మహా అయితే సెకండ్స్తో ఉంటుంది, 1 minute కూడా ఉండదేమో. ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చేయకూడదు, చెయ్యొచ్చురా, కానీ అది మన ఏరియా కాదు, మనకు ఎవరు తెలిసిన లేరు, అక్కడ దిక్కుముక్కు లేదు, నీకు ఎవరు ఆసటగా నిలబడతారు, బాసటగా నిలబడతారు, ఎవరిని చేయూతనిస్తారు, చాలా కష్టం, ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా, ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్, నేను రాణిస్తాను అన్న నమ్మకం, నేను వస్తాను అన్న నమ్మకం. ఎందుకంటే ఏమనుకున్నా, ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా, నాన్నగారులాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, నేవీ ఆఫీసర్ అనుకున్నా కిక్కి ఉండలేదు. అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాలంటే నేను లింగులిట్టుకుంటూ వెళ్ళి 4 ఫోటోలు తీసుకుని ఆఫీసుకి వెళ్తే ఎవడో ఆదరించడు. నేను ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యానండి, ఆమె ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది, రావు కూర్చొని చేసి టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను. ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి, ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టారు. నా ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు నాకు, బట్ ఒకటే ధ్యేయం ఎస్ అని. ఆ టైంలో అందరూ తెలుసుకోవాల్సింది, మీ వర్క్లో కూడా తెలియకుండా పాండీ బజార్ వెళ్ళేవాడిని ఎప్పుడైనా. అక్కడ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండి డిస్గస్టెడ్ పీపుల్, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడ ఉండి కాఫీలు టీలు తాగేవాళ్ళు. నేను అక్కడికి వెళ్ళేవాడిని, కొంతమంది కలిసి ఏంటి కొత్తగా వచ్చావా, ఏం చేస్తున్నావు, సినిమాల వేషం ట్రై చేస్తానని, ఇంకా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవుతున్నాను. ఆహా అబ్బో రైట్ రారా, వీడు చూడు ఎంత అందంగా ఉన్నాడో, కొట్టేరు లాంటి ముక్కు, మంచి ఇది వచ్చేస్తూ, వీడికే దిక్కు ముక్కు లేదు, సోసోగా కనిపించే నీకేంటయ్యా, ఇదో ఇక్కడ అక్కు ఆశ పెట్టుకోకు, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సినిమాల్లో ఏదో ప్రయత్నం చేసిన వాళ్ళే, ఇక్కడ నా అనేవాళ్ళు ఎవరు లేకపోతే నువ్వు రాణించలేవు అని చెప్పినప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయేవాడిని, సల్క్ అయిపోయేవాడిని, కుంగిపోయేవాడిని. అలాగే రూమ్కి వెళ్ళేవాడిని, ఆ రోజంతా నిద్ర పట్టేది కాదు, నిజమా అనేది. నేను ఏదైతే ఆశలు ఏదైతే మనసులో పెట్టుకుని నేను అవుతాను నమ్మకం ఉందో ఆ నమ్మకం సడిలిపోయేది, బ్రేక్ అయిపోయేది, కూలిపోయేది. అప్పుడు నేను ఒక్కడనే, నాకు ఆంజనేయ స్వామి ఒక్కడే నాకు ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించున్నాను, ఆయనతోటే నేను కాన్వర్స్ చేసేవాడిని, ఆయనతోటే సంభాషించేవాడిని, ఆయనతోటి నేను ఏది మాట్లాడినా సరే ఆయన నాకు బదులు చెప్తున్నట్టుగా అనిపించేది. నేను ఎవరు వెళ్ళమన్నారా అక్కడికి, నెగిటివిటీ ఫీల్డ్లోకి, నీకు పాజిటివ్ కావాలి, ఎక్కడైతే నీకు పాజిటివిటీ ఉంటుందో నీ పాజిటివ్ ఫీలింగ్ని, నీ ఎయిమ్ని అది ఎన్హాన్స్ చేస్తుంది, స్ట్రెంగ్తన్ చేస్తుంది, అక్కడికి వెళ్ళు. అది గట్టి పడేంత వరకు, నీకు అవకాశాలు వచ్చేంత వరకు, నువ్వు రాణించేంత వరకు నెగిటివిటీని అస్సలు నువ్వు దగ్గర తీసుకోకు, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్స్ సమక్షంలో వెళ్ళకు, నీ మీద నమ్మకం పెట్టుకో అని ఆ భగవంతుడు నాకు చెప్పాడు. ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కానీ, ఏ మన బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ ఏ బుక్స్ నాకు ఏమీ తెలియదు, అది స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. ఆయన చెప్పినప్పుడు ఇంట్యూషన్, అది నా అంతరాత్మే నాకు ప్రబోధించిందా, లేకపోతే బయట నుంచి ఆ భగవంతుడే చెప్పాడా, అది నేను అది నిర్వచించను. కానీ ఎస్, ఇక మీద అటు వెళ్ళకూడదు అని అనుకున్నాను. ఎప్పుడు ఇంతవరకు మళ్ళీ ఆ నెగిటివిటీ వైపు, వాళ్ళ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు నేను. ఆ నమ్మకమే నాకు నిజంగా నాలో బలమైంది. అంటే మీరు ఒక ఉదాహరణ చెప్తాను అందరికీ అర్థమయ్యేలాగా. మనం ఒక అద్భుతమైనటువంటి సౌధం, ఒక బిల్డింగ్ కట్టాలంటే స్లాబ్ వేస్తాం. ఆ స్లాబ్ వేసినప్పుడు ఆ ఒక్కరోజు వేసిన ఒక్కరోజు వర్షం పడకుండా ఉంటే బాగుండు, అది దాని నీరు తగలకుండా ఉంటే బాగుండు, అన్ని రకాల కేర్లు తీసుకుని వెదర్ రిపోర్ట్ కూడా తీసుకుని మనం స్లాబ్ వేస్తాం. ఆ స్లాబ్ వేసిన 24 hours తర్వాత దాన్ని నీరు పడితే గనక లోపల
మొత్తం అది పాడైపోతుంది. అలాంటి స్లాబ్ ఆ తర్వాత క్యూరింగ్ చేయడం కోసంగా అదే వాటర్ తోటి మనం క్యూర్ చేస్తాం మనం. అప్పుడు ఆ వాటర్ దాన్ని స్ట్రెంగ్తన్కి బలమేస్తుంది తప్ప అది కూలిపోవడానికో అది ఇదే పాడైపోవడానికో దోహదపడదు. అంటే మనం మానసికంగా గట్టిపడినప్పుడు ఏ నెగిటివిటీ అయినా సరే మనం ఏమీ చేయలేదు. అంటే ఇంకొక ఉదాహరణ చెప్పాల్సి వస్తే కనుక, ఒక పెరుగు తోడుకుంటున్నప్పుడు ఆ ప్రాసెస్లో ఒక చిన్న ఉప్పు బెళ్ళపడ్డా లేదు ఒక నిమ్మకాయ రసం అందులో పడ్డా సరే మొత్తం విరిగిపోతుంది. అదే పెరుగు గట్టిపడిన తర్వాత దాంట్లో అదే నిమ్మకాయ అదే ఉప్పు వేస్తే ఆ రుచే వేరు. అందుకని మనం ఆ యొక్క ప్రాసెస్లో ఉన్నప్పుడు, అది సాధించాలనే మన పట్టుదలతో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు. నీ మనసునే నమ్ముకోవాలి. నీ ఎయిమే నీకు మెయిన్. కళ్ళ గంతల కింద గుర్రంలాగా నీ ఎయిమ్ వైపు నువ్వు సాధించుకుంటూ దాన్ని ఏమైనా సరే నా వశం చేసుకోవాలన్న పట్టుదలతో వెళ్తూ ఉండాలి. వెళ్ళువాడి కష్టాన్ని నమ్ముకోవాలి, పర్సివరెన్స్ నమ్ముకోవాలి, డెడికేషన్తో ఉండాలి. ఆ రకంగా నేను నిజం చెప్తున్నాను. నేను ఎప్పుడు ఎక్కడ ఏ చెడు అలవాట్లకు కానీ, ఎక్కడ ఏ వయసెస్ కానీ, వ్యసనాలు కానీ లోను కాకుండా ఆంజనేయ స్వామి అనేవాడు నా ధ్యేయం. నాకు సినిమాలో నెంబర్ 1 అవ్వాలన్నది ఒకటే ధ్యేయం. ఆ రకంగా ముందుకుంటూ వెళ్తూ వస్తూ ఉండేవాడిని. ఈ లోపల అవమానాలు జరగకపోలేదు, ఎన్నో డిసప్పాయింట్మెంట్ జరగకపోలేదు. అయితే అప్పట్లో నాది బాగా గట్టిపడినటువంటి కాంక్రీట్ స్లాబ్, బాగా గట్టిపడినట్టు పెరుగులాగా అయ్యాను కాబట్టి ఇవేమీ నాకు లేవు. వీటిని నాకు అనుకూలంగా మలుచుకున్నాను. ఒక గ్రద్ద పైకి ఎగురుతున్నప్పుడు తన స్వశక్తితోటి పైకి ఎదగదు. కొంతవరకు ఎగిరిన తర్వాత అక్కడ ఉండేటటువంటి గాలి పవనాలని అదును చూసుకుని వాటిలోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క కరెంట్స్ తోటి అది ఇంకొంచెం హైట్కి వెళ్తుంది. అందుకని నాకున్న పరిస్థితులు నాకు అనుకూలంగా మార్చుకుని నేను పైకి వెళ్తూనే వచ్చాను తప్ప ఎప్పుడు కిందకి పడలేదు. ఈ రోజుకి పడలేదు. సినిమా ఇండస్ట్రీకి అంత ఇదిగా ఉన్నానంటే నాకు నేనుగా ఏర్పరచుకున్నటువంటి, నాకు నేనుగా చూసిన ఫిలాసఫీ తోటి ఆ యొక్క దీంతో ముందుకు వెళ్తూనే వచ్చాను. అంటే చాలాసార్లు చెప్పాలంటే ఎన్నో డిసప్పాయింటింగ్ జరిగింది నాకు. అంటే ఒక సినిమాలో నన్ను బుక్ చేసి మహానటుడు రామారావు గారితో అప్పట్లో ఒక సినిమా చేశాను, తిరుగులేని మనిషి అని. దేవి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. అందులో నేను, ఫటాఫట్ జయలక్ష్మి, ఆయన, రతి అగ్నిహోత్రి చేశారు రామారావు గారితో. ఆ సినిమాలు చాలా బాగా చేశారు. రామారావు గారి పక్కన మరొక హీరోగా నాకు అవకాశం వచ్చింది. అంతా ఎర్లీ స్టేజ్లోనే అనుకుంటాను. నాకు ఆ సినిమా ఫెయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అదే రామారావు గారితో మళ్ళీ సినిమా చేసే అవకాశం వచ్చింది ఒక దిగ్దర్శకులతోటి. అయితే నాకు డేట్లు ఇచ్చారు, నా మెజర్మెంట్స్ తీసుకున్నారు, నేను వెయిట్ చేస్తాను. కానీ నా పేరు లేకుండా మరొకరి పేరుతోటి ఆ అనౌన్స్మెంట్ అయ్యేసరికి ఎక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఏంటిది అని ఆ రోజున ప్రొడ్యూసర్ని పిలిచి, ఇదేంటంటే షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుందంట, నాకు డేట్లు చెప్పారు, నేను ఆ డేట్లు ఎవరికి ఇవ్వకుండా నేను ఇక్కడ దాచిపెట్టాను, నేను ఎదురు చూస్తున్నాను అంటే, సారీ చిరంజీవి గారు, ఎలా చెప్పాలో తెలియక మేము టైం తీసుకున్నాము. ఎందుకంటే పోయిన సినిమా మీది ఫ్లాప్ అయింది కదా కాంబినేషన్లో, అందుకని దానికి గ్లామర్ ఉండదని మీరు వద్దనుకున్నామని. ఆ విషయం చెప్పచ్చు కదండి అని. అంటే ఆ టైంలో నేను నాతో సినిమా చేస్తే సినిమా ఫెయిల్ అవుతుందని ఒక బ్యాడ్ ఇది నా మీద స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సోషల్ మీడియా, ఆ రోజు ఇంత మీడియా లేదు కాబట్టి కానీ, లేదంటే ఎంత బ్యాడ్ అయ్యేదంటే నన్ను తిరిగి ఇతనితో ఎవరైనా చేస్తే సినిమా ఫెయిల్ అవుతాయి, ఇది ఒక ఐరన్ లెగ్ అనే పరిస్థితి వచ్చేసరికి ఎక్కడో మళ్ళీ జంకాను. కానీ గ్రద్దలాగా నాకు అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాల పవనాల్ని అదునుగా చూసుకుని నేను ఎదిగాను. దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను. ఎవరైతే వద్దులే ఈ సినిమా చిరంజీవి వద్దులే అని నన్ను పక్కన పెట్టి అనుకున్నారో అలాంటి వ్యక్తితోటే నేను రామారావు గారి కంటే ఎక్కువ సినిమాలు ఆయన నాతో చేసేలాగా చేసుకున్నాను. అత్యధిక సినిమాలు రామారావు గారు చేస్తే ఆ మహానుభావుడు ఆ దర్శకుడి దగ్గర, అదే దర్శకులు వారు నన్ను భుజం పట్టి నన్ను పైకి తీసుకుని ఆయన కంటే 4 సినిమాలు ఎక్కువే చేశారు నాతోటి.
అది పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకోవటం, మార్చుకోవటం, తద్వారా మనం ఇంకొంచెం పైకి వెళ్ళటం అనేది. ఆ రోజులో డిసప్పాయింట్ అయిపోయి నీ కసి లేకుండా, లేదా ఆ కసిని నెగిటివిటీ పెట్టి మార్చుకుంటే కనుక అది నిన్ను తినేస్తుంది. నువ్వు ఇలాగే ఉండిపోతావు, అలాగే దిగజారిపోతావు, అలాగే కనుమరుగైపోతావు. అలా కాదు, మనం ఎదురు తిరగాలి, పరిస్థితులు మనం అనుకూలంగా మార్చుకోవాలి. అందునే గ్రద్ద ఫిలాసఫీ నాకు ఫిలాసఫీ. అండ్ ఎదిగాను, పైకి వెళ్తూ వచ్చాను. ఆయన దగ్గరే నా రికార్డులు ఉన్నాయి. అది నా ఫస్ట్ సినిమా, ₹1,00,00,000 చూసిన సినిమా అదే. నా రెమ్యునరేషన్ కాదు సుమా, సినిమా బడ్జెట్ 75 లక్షలు వస్తే కనుక బ్రహ్మాండ బడ్జెట్, ఎంత రెవెన్యూ అనుకునేవాళ్ళు. ఫస్ట్ ₹1,00,00,000. నా తోటి హీరోలు కూడా ₹1,00,00,000 తెలుగు సినిమా అనే లెవెల్కి వెళ్ళింది. అక్కడి నుంచి 1,00,00,000 అనేది మామూలు అయిపోయింది. ఒక్కొక్క ఏరియాలోనే ₹1,00,00,000, ఆ తర్వాత నా రెమ్యూనరేషన్ 1,00,00,000 పైబడి అలా అంచెంచుగా ఎదుగుతూ వచ్చాను. నేనేమన్నానంటే, మీ బలం మీ పాజిటివ్ థింకింగ్, మీ బలం మీ కన్విక్షన్, మీ బలం మీ ధ్యేయం నుంచి పక్కదారి పట్టకపోవటం. మీరు ఎవరైనా సరే మీ ఎయిమ్ ఏంటి అనే దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఆ ఎయిమ్ని వెళ్ళటం కోసంగా దారులు వెతుక్కోండి. అవకాశాలు ఇలాగ అబండెంట్గా ఉంటాయి. వాటిల్లో మనకు కావలసిన అవకాశాలు, మన ధ్యేయానికి లక్ష్యానికి దగ్గరగా ఉండే అవకాశాలు మనకి పాపపై కనపడుతుంటాయి. ఆ పాపపై కనపడే దాన్ని మనం గుర్తించగలగాలి, వాటిని ఎంబ్రేస్ చేసుకోగలగాలి, వాటిని మనకు అనుకూలంగా మనం మలుచుకోగలగాలి, అవి మనం బలంగా చేసుకోగలగాలి, వెళ్ళాలి. ఇనీషియల్గా వెళ్ళినప్పుడు డబ్బే సంపాదించుకోండి. డబ్బే కాదు ప్రధానం, నిలదొక్కుకోవడం ప్రధానం. మన ఎయిమ్ వైపు మనం వెళ్ళటం అన్నది అది ప్రధానం. వెళ్ళిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. అనుకున్నావా ఇంత వస్తుందని, ఆ తర్వాత డబ్బునే పెంచుతుంది. సో నేను అలాగే వెళ్తూ వచ్చాను. నిలదొక్కుకోవాలి, ఇక్కడ నెంబర్ 1 అనిపించుకోవాలి, నా స్థానం సుస్థిరం. ఇది లేకపోతే నేను బయట నయా పైసాకి పని చేయను. ప్రైమ్ టైం నా లైఫ్లో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమైనా సరే అని ఆ రకంగా వెళ్ళాడు. ఎక్కడ ఈగోకు వెళ్లకుండా, ఎక్కడ హర్ట్ అవ్వకుండా, వాళ్ళు నన్ను సినిమాలను తీసేసరే, నన్ను కాదన్నారే అనే కోపం కంటే కూడాను వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. వాళ్ళు మళ్ళీ అతన్ని మనం బాధ పెట్టుంటామేమో కదా అని వాళ్ళ మనసుల్లో వాళ్ళు వాళ్ళు గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేసి నెక్స్ట్ ఏమైనా సినిమా చేయాలయా అని అనిపించేలాగా నా బిహేవియర్ ఉండేది. ఆ బిహేవియర్ తోటి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చునేవాడిని. అంటే అక్కడ నాకు ఒక పౌరుషం లేదని కాదు, పరిస్థితి నాకు అనుకూలంగా మలుచుకోవటంలో నేను అది ఆ రకంగా కొంచెం తగ్గి వెళ్తాను. నేను తగ్గడం మూలంగా ఆ తర్వాత వచ్చే కరెంటు వేవ్స్ దాని మీద ఎక్కితే అదే తీసుకెళ్తాను పైకి. అది నమ్మిన వాడిని నేను. అలాంటి దర్శకులతోటి, ఆ దర్శకులతోటి నేను హైయెస్ట్ సినిమాలు చేశాను అన్నది ఈ రోజున వాస్తవం. అలాగే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నీ టాలెంట్ అనేది ఇనిషియల్ స్టేజ్లో సెకండరీ. హౌ యు బిహేవ్, హౌ యు కోఆపరేట్ విత్ ద ప్రొడ్యూసర్స్. సో ఆల్ ద టైమ్ హౌ యూ లుక్ ఇన్ టు దేర్ బెనిఫిట్, వాళ్ళ బాగులు ఎలా చూసుకుంటావు, వాళ్ళకి లాభం రావాలి ఎలా చూసుకుంటావు అనే దాని మీద దృష్టి పెడితే అది నిన్ను మరింత దగ్గర చేర్చుకుంటుంది. రామారావు గారి ఎగ్జిట్ తర్వాత, ఆయన పాలిటిక్స్కి వెళ్ళిన తరువాత ఒక గ్యాప్ లోపల ఉన్నారు మహానటులు ఎంతోమంది ఉన్నారు. శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, నాగేశ్వర గారు, అందరూ ఉన్నారు. ఆ టైంలో ఒక కొత్త వాటికి ఛాన్స్ రావడం అనేది ఎంత కష్టం అనేది నేను ప్రత్యేకించి చెప్పక్కల. ఈ రోజుల్లో మాత్రం కానే కాదు. ఆ రోజుల్లో ఏంటి అంటే, నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు. నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్గా యాడ్ అవ్వాలి. మనం కొంచెం ఏంటంట అని అన్నామనుకోండి, అబ్బో వీడితో ఎక్కడ పడుతున్నా బాబు, వద్దురే బాబు, ఆల్టర్నేటివ్ చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. మనలాంటి నటులు ఎంతోమంది ఉంటారు. బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే, అపార్ట్ ఫ్రమ్ అవర్ హిస్టానిక్ టాలెంట్స్, మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వం అని కూడా అక్కడ చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకుని మీలో ఒకడిని అంటూ వాళ్ళకి ఆ నమ్మకం కలిగించి పెట్టి అలా ముందుకు వెళ్తుండేవాడిని. ఎలాగ ఎవాల్వ్ అయ్యాను అంటే, నన్ను ఇండస్ట్రీ నాకు చేయూతనిచ్చి ఇండస్ట్రీ నన్ను పైకి ఎదిగేలా చేసింది అనే దానికంటే, నన్ను ప్రేక్షకులు ఫస్ట్ వాళ్ళు నన్ను గుర్తించారు.
ఇండస్ట్రీ గుర్తించలేదు, ప్రేక్షకులు గుర్తించారు, ప్రేక్షకులు చేయూతనిచ్చారు. అందుకనే ప్రేక్షకుల పట్ల నాకు ఎప్పుడూ కృతజ్ఞత ఉంటుంది. ఇది మీకు అర్థమయ్యేలాగా తేర్తలంగా చెప్పాలి అంటే, రామారావు గారు ఎగ్జిట్ తర్వాత ఎవరు అంటలో ఇద్దరు ముగ్గురం పోటాపోటీగా నిలబడి ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అని విజయవాడలో ఉండేవాళ్ళు. అప్పట్లో ఇప్పట్లాగా బయింగ్ అలాంటివి లేవు, ఏరియాల వైజ్ కొనటం సినిమాలు లేవు, బయర్ సిస్టమ్ లేదు, ఓన్లీ డిస్ట్రిబ్యూషన్. అంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు బెజవాడ నుంచి వచ్చి ఎవరెవరు ఏ సినిమాలు తీస్తారు, కథలు నచ్చితే కనుక ఆ కథకి ఇంత బడ్జెట్ ఇచ్చేవాళ్ళు. ఆ బడ్జెట్ తోటి సినిమాలు తీసేవాళ్ళు, అందులో లాభాలు ఎంతో మిగుల్చుకొని మిగతా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఆ వచ్చే డబ్బు వాళ్ళు పంచుకునేవాళ్ళు. ఇది సిస్టమ్. ఆ సమయంలో ఒక కథ చెప్పి మేము సో హీరోని మేము అనుకుంటున్నామని ఆ ప్రొడ్యూసర్స్ చెబితే లింగమూర్తి గారని లక్ష్మీ ఫిలిమ్స్ సంబంధించినటువంటి వాళ్ళ CEO ఆయన వచ్చారు. ఓకే, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో మీద? అప్పుడు 25 crores lakhs, సారీ క్రోర్స్ కాదు, ల్యాక్సే, 25 lakhs 30 lakhs, కానీ మాది బడ్జెట్ ఎక్కువ అండి, 50 lakhs పైన అవుతుంది అని. అంటే ఆ హీరో మీద 50 lakhs అంటే మాకు చాలా రిస్క్. చిరంజీవి అని వస్తున్నాడు కదా, అతని మీద అయితే ఇస్తాం అని. ఎందుకు ఇస్తారు, అతనేంటి కొత్తగా వస్తున్నాడు కదా అంటే, రావడం ఏంటి, ఖైదీ లాంటి సినిమా చేశాడు, ఆ ఖైదీలో అతని డ్యాన్సులకి ఫైట్లకి ఎక్స్ట్రాగా జనం విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. మేము జనంలో ఉంటాం, బెజవాడలో ఉంటాం, మిగతా ఊళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, మాకు తెలుసు అతని పొటెన్షియాలిటీ అని. అంటే చెన్నైలో ఉండేవాళ్ళు, మెడ్రాస్లో ఉండేవాళ్ళు కొంచెం సంశయిస్తూ వచ్చారు. కాదండి, ఇతనైతేనే 50 ఇస్తాం, వాళ్ళైతే మాత్రం 30 కంటే ఎక్కువ ఇవ్వలేము అని వాళ్ళు తేల్చి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, సాంగ్స్ అండ్ ఫైట్స్ అనేవి అప్పటి వరకు మినీ ఇంటర్వెల్స్, స్మోక్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే బాత్రూమ్ వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే రిఫ్రెష్మెంట్స్ కోసం బయటికి టీ తాగడం వెళ్ళే వాళ్ళకి సాంగ్ రాగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఫైట్స్ అనగానే కొంచెం అసహనంగా ఉండి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు, ఎందుకంటే అది డూప్ చేస్తున్నాడు రా, మధ్యలో క్లోజప్స్లో హీరో తప్ప, అండ్ సాంగ్స్లో ఏంట్రా అది, అలాగే ఉండేది కామెంట్స్. అని ఆయన చెప్పిన మాటలు ఇవి, నా మాటలు కాదు. ఆయన అన్నారు, కానీ అదే ఈ అబ్బాయి సాంగ్స్ అయితే కనుక ప్రొజెక్టర్ ఆపి మళ్ళీ రిపీట్ తోటి మళ్ళీ వేయండి అని అనిపించుకుంటున్నారు. ఇది మాకు కావాలి, ఇది మాకు డబ్బులు తెచ్చిపెట్టేది, కాబట్టి ఈ అబ్బాయి అయితే కనుక ఇంత ఇస్తాము అని తేల్చుకోవడంటే అప్పుడు వీళ్ళందరూ తప్పనిసరి, అంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి, డిస్ట్రిబ్యూటర్స్ ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ప్రొడ్యూసర్ అప్పుడు నా వైపు చూశారు. అది పోయి ఏమైందంటే రామారావు గారి తర్వాత రామారావు గారి ప్రొడ్యూసర్లు ఎవరున్నారో అంతమంది ప్రొడ్యూసర్, దేవిప్రసాద్ గారు, చలసాని గోపి గారు, త్రివిక్రమ్ గారు అండ్ వాట్ నాట్, ఏడు నాగేశ్వరరావు గారు, ఇలాంటి నిష్ణాతులైన ప్రొడ్యూసర్లు అందరూ ప్రతిరోజు నా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నా, ఎవరితో జరుగుతున్నా, ఏ ప్రొడక్షన్ జరుగుతున్నా సరే వచ్చి నా దగ్గర కూర్చుని వాళ్ళందరూ కలిపి ఈవినింగ్ స్నాక్స్ తింటూ ఉండేవారు. అప్పుడు అనేది ఇది కదా నా బలం, ఇది కదా నేను సాధించుకున్నాను అని. రామారావు గారి ప్రొడ్యూసర్లు తిరిగి నాతో సినిమాలు తీస్తుంటే అది ఎనలేని బలం. నెంబర్ 1 హీరో అవ్వాలని అనుకున్న నాకు ఆ క్షణం అనిపించింది, అయ్యానని ఒకసారి కాలర్ ఎగరేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు. అందుకనే అణిగిమణిగే ఉండాలి, ఎప్పుడు సబ్జ్యూడ్గానే ఉండాలి. నెంబర్ 1 అనేది నా మైండ్లో ఎప్పుడు పెట్టుకునేవాడిని కాను. స్వేర్ కష్టపడి పనిచేసి ఆటోమేటిక్గా ఆ నెంబర్ అట్లాగే ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు. అదే నమ్మకంతో తప్ప నేను నెంబర్ 1 చెప్పుకుంటే అది నాతో నిలబడుతుందన్న నమ్మకం లేదు. మనం కష్టపడి అలాగే అదే విధంగా ముందుకు సాగుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా వస్తుంది. ఆ నెంబర్ 1 స్థానం అలాగే నిలబడి ఉంటుంది. అది గట్టిగా నమ్మిన వాడిని. ఇది ఎవరు చెప్పింది కాదు, నా అంతరాత్మ నాకు చెప్పింది కాబట్టి దాంతో ఫాలో అవుతూ వచ్చేవాడిని. అందుకని ఈ రోజున నేను సరదాగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వెళ్ళది నేను నా సోత్కర్షం చెప్పకూడదు అనుకుంటున్నప్పుడు నేను ఏం పాయింట్ చెప్పాలని ఊరికి గూగుల్ చేసేవేళ చేస్తే ద కీ ప్రిన్సిపల్స్ టు బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఐడెంటిఫై యువర్ ప్యాషన్. ఎన్సీసీ తర్వాత నిర్దిష్టంగా నా ప్యాషన్ ఏంటో నాకు తెలిసి వచ్చింది, యాక్టింగ్. అండ్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. నాన్నన్నారు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, నువ్వు వెళుతున్నావు, అది రిస్క్ కదరా, మరి అక్కడ ఎవరు రాణించిపోతే ఏం చేస్తారు,
నాన్న రాణించకపోతే ICWAI ఆ కోర్సు చేరతాను ఎగ్మూర్లో, అందులో సైమిల్టేనియస్గా చదువుతాను, టైం వేస్ట్ చేయను అంటూ పగలంతా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఈవినింగ్ అయ్యేసరికి ఈ యొక్క ICWI ఎగ్మూర్ అని చెన్నైలో ఉండేది, ఆ ప్రాంతంలో ఆ ఇన్స్టిట్యూట్లో నైట్ కాలేజీ చదివేవాడిని. ఒక 6 months అయిన తర్వాత చాలా కష్టమైపోయేది, నైట్ నిద్ర లేకుండా, పగలేమో ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నేను అనుకున్నది చేయలేక నెమ్మదిగా నా ఇంట్రెస్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది, నాలో బలమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది, ఖచ్చితంగా రాణించగలన్న బలంతో వేసారంటే దీన్ని తెలియకుండా నేను వదిలేశాను. అది అలాగా. సో ఆ రిస్క్ తీసుకున్నాను నేను చెన్నై వెళ్ళి. సెట్ క్లియర్ అచీవబుల్ గోల్స్. ఎస్, నాకున్న టాలెంట్ డ్యాన్స్ అచీవ్ చేయగలను, నాకు టాలెంట్ ఒరిజినల్ ఫైట్స్ చేయగలను. ఎస్, ఐ కెన్ డూ దట్. పెర్ఫార్మెన్స్ ఇవ్వగలను. ఆ ఇవ్వటంలో పాటు ఒకే మాస్ 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 అంటే ఎప్పటికైనా బోరు కొడుతుంది. అలా కాదు, అంటే డిఫరెంట్ డైరెక్టర్స్ని నమ్ముకున్నాను నేను, డిఫరెంట్ కథలను నమ్ముకున్నాను. ఒక పక్క నుంచి ఖైదీ సినిమా చేస్తే, మరో పక్క నుంచి నేను మంత్రి గారి వియ్యంకుడు సినిమా చేశాను. కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ ల్యాడ్, లవ్ సబ్జెక్ట్ చేశాను. రెండు కలిపి ఒక వారంలో రిలీజ్ అయింది. మీరు కావాలంటే గతంలోకి వెళ్ళి ఆ ఖైదీ రిలీజ్, నెక్స్ట్ మంత్రి గారి వియ్యంకుడు చూడండి, 1 week. రెండు, ఒకటి సూపర్ డూపర్ ఫినామినల్ హిట్, ఒకటి సూపర్ హిట్ అయింది మంత్రి గారి వియ్యంకుడు. ఆ తర్వాత శుభలేఖ, ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్, మన మహానుభావుడు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సినిమా చేశాను. ఆ తర్వాత ఇదే కాదు, చిన్నపిల్లల్ని అలరించేలాగా, ఇందులో చాలామంది చిన్నప్పుడు చూస్తుంటారు చంటి అబ్బాయి. ఆ సినిమా ఆ చేసిన ఆ ఫార్స్ కానివ్వండి, స్లాప్స్టిక్ కామెడీ కానివ్వండి, ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు, వాళ్ళందరూ IAS ఆఫీసులో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళందరూ అయినా సరే చెప్తుంటారు. అదొకటి. ఇట్లాగా వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్, స్వయం కృషి కానివ్వండి, యాక్షన్ సినిమాలు కానివ్వండి, రాఘవేంద్రరావు గారి గ్లామర్ క్యారెక్టర్స్ కానివ్వండి, కోదండరావు రెడ్డితో చేసిన కామెడీ కమర్షియల్ సినిమాలు కానివ్వండి, గోపాల్తో చేసినటువంటి ఫ్యాక్షన్ సినిమాలు కానివ్వండి, అట్లాగా 1-2 అలాగా మన ఇది మా బావగారు బావన లాంటి సబ్జెక్టులు కానీ, ఒకటే ఇలా ఇంద్ర ఇలాంటి సబ్జెక్టులు అందరూ చూస్తుంటే కనుక నాకు అనిపించింది, అన్ని రకాలుగా నాకున్నటువంటి టాలెంట్స్ని అన్ని పక్కలే వ్యాపింప చేశాను. అంతే, అంతమంది ప్రేక్షకుల్ని ఈ రోజున మహిళా ప్రేక్షకులు వచ్చి ఆప్తుల్లాగా వచ్చి నన్ను ప్రేమించిన లేడీసే కాదు, యంగ్స్టర్సే కాదు, పసిపిల్లలే కాదు, పెద్దవాళ్ళే కాదు, ధనికులే కాదు, ప్రతి ఒక్కళ్ళు క్లాస్ మాస్ వాళ్ళు వీళ్ళు అందరూ ఇంతమంది ప్రేమించారు. కాబట్టి ఈ రోజున ఇంతమంది నేను ఆస్తిగా చేసుకున్నాను, ఇంతమంది ప్రేమ పొందే అదృష్టం భగవంతుడు కల్పించగలిగాడు. ఎందుకంటే నేను లిమిటేషన్స్ పెట్టుకోలేదు. ఆ రకంగా అది నాకు ఎంతో హెల్ప్ అయింది. అలాగా డెలివరీ, హై క్వాలిటీ వర్క్, కాన్స్టెంట్లీ మార్కెట్ అండర్స్టాండింగ్. ఎస్, ఈ రోజున ఒకటే రకమైన డ్యాన్స్లు వేస్తుంటే కనుక బోర్ కొట్టచ్చు. సో ఏం చేద్దాం, డ్యాన్స్లో కానీ ఫైట్స్లో కానీ వైవిధ్యం ఎలా తీసుకొద్దాం అనుకున్నప్పుడు, ఫారిన్ వెళ్ళినప్పుడు నా భార్యతో పిల్లలతో ఎంజాయ్ చేయడం కాకుండా అక్కడ దొరికేటువంటి వైవిధ్యమైన డ్యాన్స్ క్యాసెట్స్ తీసుకొచ్చేవాడు, VHS క్యాసెట్స్. అందులో మైకేల్ జాక్సన్ ఉండేవి. అప్పుడు ఇక్కడ ఇండియాలో VHS క్యాసెట్లు కానీ VHS ప్లేయర్స్ కానీ ఉండేవి కదా, వీడియో ప్లేయర్స్. అవి తీసుకొచ్చి ఒక ప్లేయర్ కొనుక్కొచ్చి అవి చేసుకునేవాడిని, అవి డ్యాన్స్ మాస్టర్లు చూపించేవాడిని. అదే ఈరోజున డిస్కో డ్యాన్సులు కానివ్వండి, బ్రేక్ డ్యాన్సులు కానివ్వండి, వేవ్ డ్యాన్సులు కానివ్వండి, ఇలాంటి డ్యాన్సులు రావడానికి నేను వైవిధ్యంగా ఉండాలని ఎప్పటికీ పరితపిస్తూ ఉండేవాడిని. వాళ్ళ మొనాటినీగా ఫీల్ అయ్యేలా చేసేవాడిని కాదు. అది ఫైట్స్లో కూడా అదే విధంగా ఉండేది. అండ్ దెన్ క్రిటికల్లీ ఇంపార్టెంట్ ఈజ్ అండర్స్టాండింగ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అండ్ కస్టమర్స్. సో మారుతున్నటువంటి కాలానికి కానీ అనుకూలంగా ఆడియన్స్ టేస్ట్ మారుతుంటే మనం కూడా మన సినిమా కథాంశాలు మార్చుకోవాలంటూ ఆయా కథకులతో కూర్చుని ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని మార్చుకుంటూ అప్లోడ్ మార్చుకుంటూ జగదగ వీడు అతిలోక సుందరి, అన్నయ్య అనే సినిమా, సెంటిమెంట్ సినిమా, హిట్లర్ అనే సినిమా, మాస్టర్ అనే సినిమా, రెస్పాన్సిబిలిటీ సినిమాలు, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇస్తూ ఆ రకంగా మోసపోసిన సినిమాల నుంచి నేను బయటికి రావడం జరిగింది. అండ్ know that your product won't appeal to everyone and conduct market research and continuously learning. ఇప్పుడు సినిమా చిరంజీవి సినిమా అంటే అందరూ లైక్ చేసేది అందరిని అనుకోకూడదు. కొంతమంది డిస్లైక్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ డిస్లైక్ చేసేవాళ్ళను కూడా మనం ఇంప్రెస్ చేయాలి అంటే కనుక మనం ఏ విధంగా మన యాక్టింగ్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇండస్ట్రీలో, సార్ మీ సినిమాల్ని దొంగతనంగా చూసేవాళ్ళం సార్. ఇదేం కర్మయ్యా, దొంగతనం ఎందుకు, ధైర్యంగా చూడొచ్చు కదా అంటే, లేదు సార్
అలా చూస్తే మా వాడు కొంతమంది ఎందుకురా సినిమాలు అంటే అవేనా అని అనేవాళ్ళు సార్. అదేంటయ్యా సినిమాలకు కూడా తేడా చూపిస్తారా? అవును సార్, అందుకని మీ సినిమాలు మీ డ్యాన్స్ అంటే మాకు ఇష్టం సార్. అందుకని సెకండ్ షోలకి ఎవరికి తెలియకుండా కామ్గా వెళ్ళిపోయి చూసి వచ్చేవాళ్ళం సార్. ఏమిటి అసలు అవి చూసి కాలేజీలో ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసేవాళ్ళం సార్, మాకు ప్రైజ్లు వచ్చేసేవి. ఆ రకంగా అందరినీ కూడాను ప్రతి ఒక్కరిని కూడా నేను నా వైపు ఆకట్టులాగా చేయగలిగాను. అలాగే లెర్న్ ఫ్రమ్ మెంటర్స్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్. ఎవరైతే మీకంటే ముందే సాధించారో వాళ్ళని మీరు ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏ విధంగా అంత స్థాయికి వెళ్ళారు, టాటా వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ వెళ్ళారు. అంటే నా విషయంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ, టాలెంట్ అనేది ప్రూవ్డ్. కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం ఇంపార్టెంట్. నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆవేశపడకు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు, నువ్వు సంయమనం పాటించాలి. అండ్ అట్లాగా నేను నా సీనియర్స్ నుంచి నేర్చుకుంటూ వచ్చాను. లెర్న్ మోర్ మెంటర్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ కోర్స్. అలాగే నెట్వర్క్ అనేది చాలా ఇదిగా ఉండాలి మీకు, అంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఇంకోటి కానీ మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవట్లేదు. అలాగా నా విషయంలో నాకు అండగా నిలబడింది, నన్ను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్ళేది ఎవరంటే నా అభిమానులు. మీ ఎంటర్ప్రినర్స్కి ఎలాగైతే కనుక నెట్వర్క్ ఉంటుందో, అబ్జర్వ్ చేసుకుంటారో, డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో, అలాగా నా అభిమానులు ఎప్పటికప్పుడు నాకు అండదండలు అందిస్తూ కొండంత అండగా నిలబడ్డారు. వాళ్ళు నా కోసం ప్రాణం ఇచ్చే లెవెల్కి వాళ్ళు ఉన్నారు. నేను అన్నాను, మీరు నాకు ప్రాణం ఇవ్వక్కర్లేదు, మీ యొక్క సహాయ సహకారాలతో రక్తం ఇచ్చి ప్రాణాలు నిలబెట్టండి అన్నాను. ఆ మాట పుణిగి పుచ్చుకుని 25 సంవత్సరాలుగా ఈరోజు కూడా వాళ్ళు రక్తదానం చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా జీవితాంతం నేను రుణపడి ఉంటాను. అందులో భాగంగా ఎక్కడో ఉన్నట్టు నా మాట ఇక్కడ మాట్లాడిన నా మాట అమెరికా దాకా వినపడింది. కాబట్టి ఎన్నోసార్లు నా పేరు మీద బ్లడ్ బ్యాంకులు నిర్వహించారు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ రవి కానివ్వండి, మధు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఇవి చేశారు. ఈ రోజున అన్ఫార్చునేట్లీ రవి వర్రే ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేది ఆగిపోయినప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు అతనికి వీడియో పెట్టాను నేను. వీడియో, రవి డోంట్ వర్రీ, ఇవన్నీ స్మాల్ థింగ్సే, బట్ అన్ఫార్చునేట్, త్వరలో కోలుకుంటావని అతను నేను మెసేజ్ పెట్టినప్పుడు అతను పొందిన ఆనందం అంతా ఇంత కాదు, అది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ రోజున కోలుకుంటున్నాడు. ఈ రోజున ఈ సభ రవి రావాలి, అన్ఫార్చునేట్ రాలేకపోయాడు. కానీ నెక్స్ట్ ఇదే సభ ఇక్కడ జరిగితే కనుక రవి వస్తాడు, నేను వస్తాను, మీతో ఉంటాను. మీ అందరి ఆశీస్సులతోటి రవి లాంటి ఎంతూజియాస్టిక్ గాయ్ కోలుకుంటున్నాడు. వాళ్ళు మధుతోటి, సాగర్ గారితో, మన ఇతర ఫ్రెండ్స్ తోటి, సుబ్బు చంద్రశేఖర్ గారితో, వీళ్ళందరితో కూడాను మళ్ళీ కలిసి ఈ యొక్క సభల్ని ఇంతకంటే మరింత అద్భుతంగా చేయాలి. అండ్ ఆ రకంగా నేను మీ ఎంటర్ప్రినర్షిప్, యంగ్స్టర్స్ ఎలాగ రావాలి ఏమిటి అనేది నా గురించి నేను చెప్పుకోవడంలో తెలియకుండానే మీకు అందరికీ చెప్పాను. అది మీకు అందరికీ అర్థమై ఉంటుందేమో అనిపిస్తుంది. కాబట్టి ఇది నాకు గొప్ప అవకాశం. ఈ తీరుగా, ఈ రీతిగా, ఇదే విధంగా మనం వెళ్ళగలిగితే కనుక ఎవ్వరికి అడ్డుండదు. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రేట్ ఎంటర్ప్రినర్స్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు మీ సలహాలు, సంప్రదింపులు మీ సీనియర్స్ తోటి మీరు ఆయా సమయంలో ఇంటరాక్ట్ అవుతూ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు గో అబౌట్ ఇట్ అనేది మీరు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ, రిస్క్ ఉంటుంది, బట్ మన జీవితాలు కొలాప్స్ అయ్యేలాగా మాత్రం రిస్క్ వద్దు. కానీ మీడియం రిస్క్ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళకపోతే అభివృద్ధి ఉండదు. ఛాలెంజ్ సినిమా ఎంతమందికి ఇన్స్పిరేషన్ వచ్చింది అంటే, ఆ రోజుల్లో ఏమి చేయాలరా అని తొయ్యనంటే వాళ్ళకి ఆ సినిమా ఒక దిక్సూచిలా ఉండి, ఈవెన్ మనం కూడా అచీవ్ చేయగలం అనే నమ్మకం వచ్చింది. అలాగా సినిమాల ద్వారా ఇతోధికంగా నేను చాలామందికి మార్గదర్శకంగా నిలబడ్డాను, ఇన్స్పిరేషన్గా నిలబడ్డాను. ఆ రకంగా మీరు కూడా ఈ వండర్ఫుల్ జీవితం, ఒకే ఒక జీవితం, దీన్ని సద్వినియోగపరుచుకుంటూ మీరు మరింత హైట్స్కి ఎదగాలని, మరింత అభివృద్ధిలోకి ఎదగాలని, ఇదే సభ 1 year లోపు జరిగినప్పుడు మీరు ఫీల్ అవ్వాలి, లాస్ట్ టైం మనం వచ్చే
జనవరి 25. కానీ ఈ జనవరి 26 ఆ ప్రాంతంలో మనం ఎంత ఎదిగాము ఇది అంటే చిరంజీవికి మీరు చెప్పుకుంటే కనుక అంతగా మించి నాకు కావాల్సిన ఇంకేమీ లేదు. ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీ యొక్క అభివృద్ధికి దీన్ని థ్యాంక్ యూ. ఎస్, ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను. పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్, రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్, నా ఫ్యామిలీలో ఉన్న అందరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్. వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, అన్నయ్య నీకు ఒక మాట అన్నయ్యవాడికి గుర్తుందా అని. ఏమన్నానరా, మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు, నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు. ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు. ఈ రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం, నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది 90 ఉన్నాము, 10 మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్. ఎందుకంటే నువ్వు చాలా నిష్కల్మషంగా అంటావు, అనేదో కన్విక్షన్తో అంటావు, అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నయ్య. మంచి మనసుతో అంటావు, పాజిటివ్తో అంటావు అని కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నా. తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు, హా భగవంతుడా, ఇది మా గొప్పతనం కాదు, నువ్వు ఈ ప్రజలు, నా అభిమానులు, ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా సాధించగలిగాము అనిపిస్తుంది. అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసిప్పి మాట్లాడుకోలేదు. అది మీతోటి నేను మనసిప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్తా సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు. అందుకు నేను లోపల నుంచి అది తన్నుకు వచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి, నా వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది.